రీసెంట్ టైంలో విశ్వక్షి నటించిన మూవీ మెకానిక్ రాకీ. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో అయితే ఆడుతుంది. నిన్న మధ్యాహ్నమే మూవీ అయితే చూశాను. నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి స్టోరీ రాసింది, డైరెక్షన్ చేసింది రవితేజ ముల్లపూడి. స్క్రీన్ ప్లే దగ్గర నుండి ప్రతి ఒక్క క్యారెక్టర్తో చివరి వరకు కనెక్ట్ అయ్యేలా అయితే మూవీ తీశారు, కానీ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. ఈ మూవీలో విశ్వక్షి పేరు రాకేష్. తన క్యారెక్టర్లో విశ్వక్షి పర్ఫార్మెన్స్ అయితే పర్లేదనిపించింది. ఈ మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉన్న ఆయన నటన మాత్రం చాలా బాగుంటుంది. అండ్ హైపరాదితో పాటు మన వైవా హర్ష కామెడీ సీన్స్తో కొంచెం నవ్వుకోవచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో వాళ్ళ నాన్నకి ఒక మెకానిక్ షెడ్ అయితే ఉంటుంది. హీరో సరిగ్గా చదవటం లేదని తెలిసిన తర్వాత అందులో పనివాడిగా పెట్టేస్తాడు. దాని తర్వాత అందులోనే డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అలా హీరోకి హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది. అలా హీరోయిన్ పరిచయం అయిన తర్వాత మన హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు, అసలు చివరికి ఏమవుతుంది అనేది కాన్సెప్ట్. ఇవి తెలియాలంటే మీరు మూవీ పక్కా చూడాలి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చే కామెడీ ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నట్టు ఉంటది. మధ్యలో ఒక సీన్ ఉంటది, సునీల్ కి హీరో వార్నింగ్ ఇచ్చే ఆ ఎపిసోడ్ అంతా రొటీన్ గానే ఉంటది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. మరీ ఎక్సైట్మెంట్ గా అయితే ఉండదు. హీరోకి హీరోయిన్ కి మధ్యలో వచ్చే సాంగ్స్ అండ్ ఆ బీజిఎం కూడా నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే స్టార్టింగ్ వీక్ గానే ఉన్న దాని తర్వాత వచ్చే ఏదో 2-3 ట్విస్ట్లు అయితే జస్ట్ ఓకే అనిపించింది. నాకైతే మూవీ అయితే జస్ట్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ కి కొంచెం ఓపిక్ గా కూర్చుంటే సెకండ్ హాఫ్ ని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అంతే. డైరెక్టర్ రవితేజ ముల్లపూడి గారు ఈ మూవీతో మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.